అభివృద్ధి కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం దూసుకొని పోతుందని శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కాంతేరు, వెంకటనగరం గ్రామాల్లో ఆయన మోటార్ సైకిల్ పై సుడిగాలి పర్యటన నిర్వహించారు. కాతేరు మిలిటరీ కాలనీ, రావుగారి బిల్డింగ్ ప్రాంతాలలో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే 1.80 కోట్ల రూపాయలతో కాతేరు వెంకటనగరం, ప్రశాంతి నగర్, దాసరి నగరం, గ్యాస్ గోడౌన్ ఏరియా, తిరుమల స్కూల్ రోడ్, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో మోటార్ సైకిల్పై ఎమ్మెల్యే గోరంట్ల పర్యటించి ప్రజలను నేరుగా కలిసి కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గోరంట్లకు స్థానిక మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, నాని, యానాపు యేసు, మద్దామణి, గంగిన జాహ్నవి, కురుకూరి కిషోర్, దాసరి భూషణం, ఈదల రాఘవబాబు, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, కొల్లి వెంకట్రావు, పోసుప ప్రకాష్, వేముల చిన్న, బొబ్బది దుర్గాప్రసాద్, సోమూరు ఆనంద్, కాళ్ళ వెంకటరమణ, బలగం కిరణ్, శ్రీనివాస్, గుమ్మడి నకులుడు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో నెగ్లెక్ట్ చేయబడి గ్రామాలని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ మరలా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు నడుపుతున్నాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజున 2,65,00,000 రూపాయలతో వెంకటనగరం, కొంత కాతేరు ఏరియాలో 2 ప్రధానమైన రహదారులే కాకుండా 4-5 రహదారులే కాకుండా 2 మెయిన్ డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది. ఇవాళ పుష్కరాల నాటికి ఈ ప్రాంతానికి గోదావరి నీరు ఇవ్వాలన్న సంకల్పంతో 196 కోట్ల రూపాయల స్కీమ్ అమలవుతూ ఉంది. దానిలో కాతేరు, కొంతమూరు, తొర్రేడు, వెంకటనగరం ప్రాంతానికి కూడా శుద్ధి చేసిన గోదావరి నీరు ఇవ్వాలి, ఇంటింటికి ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. 1 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంది. కాతేరులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి కాతేరు, తొర్రే, కొంతమూరు మధ్య రహదారిని 4 లేన్గా మార్చే అవకాశం ఉంది. అది పుష్కరాల నాటికి పెట్టేది. దానికి అనుబంధంగానే 1,60,00,000 రూపాయలతో 2 డ్రైన్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. వెంకటనగరం పంచాయతీలో, కాతేరు, కొంతమూరు పంచాయతీల్లో కూడా నిర్మాణం మొదలవుతుంది. ఇది కాకుండా పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా కూడా రహదారిని విశాలం చేసే కార్యక్రమం మొదలవుతోంది. 4 లేన్ కింద సెంట్రల్ లైటింగ్ పెట్టేసి గామన్ బ్రిడ్జ్ దాకా అభివృద్ధి చేయటం, గామన్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం కోసం కొన్ని కార్యాచరణ, ఒక బైపాస్ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారిస్తున్నాం. ఒక వేరే వెంట కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రత్యామ్నాయం ఏంటని కూడా మిత్రులు చూపించిన లైన్ కూడా వర్కౌట్ చేస్తాం. ఇవాళ ఏదైతే కాతేరు దగ్గర వీఐపీ ఘాట్ రాబోతుంది కనుక వీఐపీ ఘాట్కి అనుబంధంగా రహదారులు వెడల్పు చేయాలనే నిర్ణయం కూడా ముందుకు సాగుతుంది. ఇవాళ చెరువులు ఇక్కడ ఎస్టీపీ ఒకటి నిర్మాణం చేయబోతున్నాం. నక్కలగూడెం దగ్గర ఎస్టీపీ నిర్మాణం చేసి ఈ రాజమండ్రి, కాతేరు, మల్లయ్యపేట, క్వారీ ఏరియా నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ఒక ఎస్టీపీ నిర్మాణం నక్కలవాగు మీద చేసి శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలే కార్యక్రమం కూడా అమలు చేయాలని నిర్ణయించాం. అలాగే జల్లవాగు సమస్య ఉంది. జల్లవాగు వచ్చి మన దగ్గర కాతేరు దగ్గర నదిలో కలుస్తూ ఉంది. దానివల్ల వర్షాలు పడి వరదలు ఉన్నప్పుడు నీరు నదిలోకి వెళ్ళక అడ్డంగా ఉంది. షట్టర్లు పాడైపోయినాయి. దాదాపు 3.5 కోట్ల రూపాయలు కావాలన్నారు. దాన్ని కూడా ప్రపోజల్ పంపించాం. జల్లకాలువ రైతు సంఘం వారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. జల్లకాలువ ముంపు రక్షణగా వాళ్ళ జల్లకాలువ షట్టర్లు కూడా చేయటం, పాత వెంకటనగరం పంపులు 2 పంపులు కూడా మొన్నటిదాకా రిపేర్లు ఉంటే బాగు చేయించి నీరు వదలడం జరిగింది. దానివల్ల రైతులకి మేలు జరుగుతున్న కార్యక్రమం. 1 నెల అడ్వాన్స్గానే నీరు ఇచ్చి ఇవన్నీ రైతులకి సహాయం చేయడం జరుగుతుందని మనవి చేస్తూ